కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టబోతున్నట్లు వెల్లడించింది. ఆగస్టు 2025 నుంచి దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను పరిశీలించబోతున్నట్లు ప్రకటించింది. తప్పుడు డూప్లికేట్ ఓట్ల తొలగింపు లక్ష్యంగా ఈ సవరణ చేపట్టబోతున్నారు. బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ నుంచి విదేశీ అక్రమ ఓటర్లు గుర్తించనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ఈ సమీక్ష అమలు చేయబోతున్నట్లు ఈసీ ప్రకటించింది. ఆధార్, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఆధారంగా ఓటర్లను ధృవీకరించనున్నారు. ఓటర్ల నకిలీ నమోదు చేసిన వారిపై చర్యలు తీసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టబోతున్నట్లు వెల్లడించింది. ఆగస్టు 2025 నుంచి దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను పరిశీలించబోతున్నట్లు ప్రకటించింది. తప్పుడు డూప్లికేట్ ఓటర్ల తొలగింపు లక్ష్యంగా ఈ సవరణ చేపట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా సీఎంఓ ప్రతినిధి రమేష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో రమేష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాజశేఖర్. ఇందులో భాగంగా వచ్చే నెల అంటే ఆగస్టు నుంచి కూడా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను రివ్యూ చేయనుంది. ఒకవేళ తప్పుడు ఓట్లతో పాటు డూప్లికేట్ ఓటర్లు అంటే ఒక్క చోటు కంటే కూడా ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి ఓటర్లతో పాటు తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి ఓటర్లు, అట్లాగే ఇతర దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించి కూడా మన దగ్గర ఓట్లు జారీ అయినట్టుగా కూడా కేంద్ర దృష్టిలో ఉంది. ముఖ్యంగా ఏదైతే వలసదారులు ఉన్నారో ఇటు బంగ్లాదేశ్, దాంతోపాటు నేపాల్, మయన్మార్, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఓటర్లు ఎవరైతే మన దేశంలో ఓటర్లుగా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ కి సంబంధించి రోహింగ్యాలకు కూడా ఓట్లు వచ్చినట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఓటర్లందరినీ కూడా తొలగించేందుకు కూడా సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లు ముగిసిన తర్వాత ఈ సమీక్షకు సంబంధించి దేశవ్యాప్తంగా మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్ల జాబితాని కూడా సమీక్షించేటువంటి అవకాశం ఉంది. ఆధార్తో పాటు ఓటర్ కార్డు, అట్లాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు రెండింటినీ కూడా ఓటర్ జాబితాతో కంపేర్ చేసి ఈ నకిలీ ఓటర్లను తొలగించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో పాటు ఓటర్లుగా నమోదు చేసినటువంటి నకిలీ ఓట్లకు సంబంధించి లేదా డూప్లికేట్ ఓట్లు అంటే జనరల్ గా ఒక వ్యక్తికి ఒకే ఓటు కలిగి ఉండాలి, కానీ దానికి సంబంధించి వివిధ నియోజకవర్గాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కూడా ఒకటి కంటే 2 ఓట్లు 3 ఓట్లు కూడా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి నకిలీ ఓట్లుగా నమోదు చేసుకున్నటువంటి వ్యక్తులపై కూడా ఈ రివ్యూ తర్వాత చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుందని చెప్పవచ్చు. దీంతో ఓటర్ల సంఖ్య కుదింపు అవడంతో పాటు వివిధ ఇతర దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే వలసదారులుగా వచ్చి ఇక్కడ జీవిస్తున్నటువంటి వ్యక్తులకు ఒక అనాథరైజ్డ్ ఓట్లు తీసుకున్నటువంటి వ్యవస్థ. రైట్ రమేష్, మొన్న బీహార్ ఎన్నికలకు సంబంధించి అక్కడ ప్రధానంగా ఇలాంటి ఓట్లు బయటపడ్డాయి, అందుకే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ ప్రధానంగా భారీ సంఖ్యలో ఇందాక మనం మాట్లాడుకున్న నేపాల్, బంగ్లాదేశ్ ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది అక్కడ ఓటర్లు కలిగి ఉన్నారు. సో అవి గుర్తించడంతోనే దేశవ్యాప్తంగా ఇలాంటి ఒక డూప్లికేట్ ఓటర్లు గుర్తించే ప్రయత్నం చేస్తున్నటువంటిది తెలుస్తూ ఉంది. సో ప్రధానంగా ఇక్కడ ఎలా గుర్తించబోతున్నారు? ఐరిస్ ద్వారా చూసే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే థంబ్ ఇంప్రెషన్ ద్వారా చూసే అవకాశం ఉందా? ఇప్పుడు ఓటర్ల జాబితాకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్ల జాబితా వివిధ రాష్ట్రాల పరిధిలో ఇష్యూ అయినటువంటి ఆధార్ కార్డులు కూడా
ఇందులో కీలకం కాబోతుంది రాజశేఖర్. ఆధార్ కార్డుతో పాటు ఆయా రాష్ట్రాలు ఇష్యూ చేసినటువంటి రేషన్ కార్డును బేస్ చేసుకొని కూడా, అంటే వేరే దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ రిఫ్యూజెస్ గా ఉండి వచ్చి సరిహద్దు రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాల్లో కూడా వితరించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారికి ఆధార్ కార్డు ఇష్యూ అయిందా లేదా, దీంతో పాటు ప్రభుత్వ రేషన్ కార్డు కూడా, రేషన్ కార్డు ఇష్యూ అయిందా లేదా, రేషన్ కార్డు అట్లాగే ఆధార్ కార్డు అట్లాగే ఓటర్ల జాబితా, ఈ మూడింటిని కంపేర్ చేసి చూసేటువంటి అవకాశం ఉంది. ఈ మూడింటిలో వాళ్ళు భారతీయుడిగా ఉన్నారా లేదా అనే ఒక అంశంతో వేరే దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఓటర్లను తొలగించేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు భారతదేశానికి చెందినటువంటి ఓటర్లు అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక చోటు కంటే కూడా ఎక్కువ ఓట్లను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. అంటే డూప్లికేట్ ఓట్లు, వాళ్ళు ఏదైతే జీవనోపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఓటు కలిగి ఉండడం, సొంత ప్రాంతంలో ఓటు కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా కూడా ఒకటి కంటే ఎక్కువ ఓట్లను కలిగి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి జాబితాని కూడా సమగ్రంగా, అంటే ఒకే వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి, అది కూడా భారతీయుడైన వ్యక్తికి మాత్రమే ఓటు కలిగి ఉండాలి అనే ఒక దాంతో లైన్ తీసుకొని ఈ ప్రక్షాళనకు అయితే భారతదేశ కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు వచ్చే నెల నుంచి కూడా ఈ బీహార్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలక్షన్లు ముగిసిన తర్వాత ఈ ఓటర్ల జాబితాను అయితే పూర్తి స్థాయిలో సమీక్షించి దీన్ని ప్రక్షాళన చేయనున్నారు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.